మనం చీరలు ధరిస్తాం, వాళ్ళు షార్ట్స్ ధరిస్తారు. సో పిల్లలకి మనమే నేర్పుకోవాలి అనే మనం అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి రోహిణి గారు అయితే అదిరిపోయే స్పీచ్ ఇచ్చారనమాట. మరి ఆవిడ ఏ సందర్భంగా ఎవరిని ఉద్దేశించారు? సో ప్రజెంట్ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ఒకే ఒక కాంట్రవర్సీ, ఒకే ఒక ఇష్యూ నడుస్తుంది. అదే ఆడవాళ్ళ బట్టల మీద శివాజీ గారు చేసిన కామెంట్స్. సో ఆయన దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ ఇష్యూ ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరు దీని గురించి మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దాని గురించి చాలా మంది కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు, షేరింగ్ చేస్తూ ఉన్నారు అండ్ వాటి కోసం ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు యాక్టర్లు దీనికి రియాక్ట్ అవుతారు, ఏ యాక్ట్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, హీరో రియాక్ట్ అవుతాడా ఏంటి, ఇట్లా రకరకాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారనమాట. సో రీసెంట్గా రోహిణి గారు కూడా ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు దీని గురించి మాట్లాడారు. సో చాలా మంది కూడా ఆడవాళ్ళు చీరలే ధరించాలి, లేకపోతే అదే ధరించాలి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. సో కాసేపు అంతా కూడా పక్కన పెడితే మన పిల్లలకు మన అలవాట్లు ఏంటి, మన పద్ధతులు ఏంటి, వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలి, ఎలాంటి దారిని ఎంచుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఇలాంటి దాంట్లో వెళ్ళకూడదు, మంచి పనులే చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇదొక కనీస బాధ్యత అనే విధంగా తను చెప్పారు. సో మరి ఇక్కడ ఈ చీరల విషయానికి వస్తే మనము మన దేశ సాంప్రదాయాలు ఏంటి, పద్ధతి ఏంటి ఖచ్చితంగా మనం పాటించాలి. సో ఇది మన ముందు కాలం నుంచి మన అమ్మలు కావచ్చు, వాళ్ళ అమ్మలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీన్ని పాటిస్తూ వస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని పాటించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం షార్ట్స్ వేసుకుంటారు, లేకపోతే జీన్స్ వేసుకుంటారు, స్కర్ట్లు వేసుకుంటారంటే ఇప్పుడు మనం వేరే దేశాలకు వెళ్తే వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతుంటారు కాబట్టి అదే విధంగా వేసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. సో ఇక్కడ మనం భారతదేశంలో పుట్టాము, మన దేశంలో పుట్టుక అంటే మన దేశానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు ఉంటాయి. సో వాటిని రిప్రజెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా మన మీదనే ఉంటుంది. మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి మన దేశాన్ని గర్వంగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళ అలవాట్లని మేము చేసుకుంటాం, ఇది మా బాడీ మేము చూపించుకుంటాం అంటే ఓకే, మీకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ అది ఎక్కడి వరకు ఉండాలి, మీ భర్త వరకు మీ స్వేచ్ఛ ఉంచుకోవాలి. అది బట్టల విషయంలో. మిగతా వాటి అన్నింటిలో కూడా అసలు స్వేచ్ఛ అంటే ఏంటి, ఆడవాళ్ళు కూడా బయటికి వచ్చి అరే మేము అన్నీ కూడా మేము చేయగలము, ఆ మగవాళ్ళతో పాటు సమానంగా మేము పని చేయగలము, వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేయగలము, వాళ్ళతో పాటు ఉద్యోగాలు సంపాదించుకోగలము, వ్యాపారాలు చేయగలము, ఇలాంటి దాంట్లో పోటీ పడండి. ఏదో బట్టల విషయంలో మేము ఈ విధంగా చెయ్యొద్దు అనే విధంగా తను చెప్తూ, అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్లో మాదక ద్రవ్యాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, మందని, సిగరెట్లని, డ్రగ్స్ అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో చెడ్డ అలవాట్లు అలవాటు చేసుకుంటూ ఉన్నారు. సో వాటి నుంచి దూరంగా ఉండండి అని చెప్పండి. మీ పిల్లలకు మీరు నేర్పించండి, ఈ విధంగా ప్రవర్తించొద్దు, మంచిగా ప్రవర్తించాలి అని చెప్పేసి. నా కొడుకు కూడా నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటాను, నీ ఏదైనా తప్పు చేసినప్పుడు నాకు వచ్చి చెప్పు, ఆ తప్పుని నేను సరిచేస్తాననే విధంగా ఒక ఫ్రెండ్గా భావించి నాతో చెప్పని చెప్పేసి చెప్తూ ఉంటాను. అంటే ఓన్లీ నా కొడుకనే కాదు, మనం అందరం కూడా మన పిల్లలకి మంచి పనులు నేర్పించాలి, మంచి మాటలు చెప్పాలి, కనీస బాధ్యత అందరికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఖచ్చితంగా తను చెప్పినటువంటి ఆ వీడియో చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా డైలీ మన జీవన విధానంలో పాటించాల్సినటువంటి ఒక మంచి మాటలు అవన్నమాట. సో మన పిల్లలు రేపటి తరానికి వాళ్ళే భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా కాలేజీకే వెళ్తున్నారా, కాలేజ్ పేరుతో వేరే ఏదైనా చోటుకు వెళ్తూ ఉన్నారా, ఏదైనా చెడు అలవాటు చేసుకుంటూ ఉన్నారా, ఇవన్నీ కూడా గమనించి వాటిని సరిచేసి, ఒకవేళ వాళ్ళు చెడిపోయినప్పటికీ కూడా సరిచేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని చూసుకోండి అనే విధంగా రోహిణి గారు చెప్పడం జరిగింది.